6వ అధ్యాయము. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీ భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. మనం నీతిని, భక్తిని అనేది ఒక్కొక్క వారం, అంతకుముందు వారం నీతిని చూసాము, తర్వాత భక్తిని చూసాము. ఈ వారము విశ్వాసమును గురించి కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభువా, హెబ్రోను ప్రార్థనా మందిరం పెద్దాపురం కొరకై వందనాలు, స్తోత్రాలు. మీ దాసుని చేతి గారి కొరకే స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రేమించిన సంతానం కొరకు వందనాలు. సందీప్ కొరకు, సుష్మా కొరకు స్తోత్రాలు, వందనాలు. సందీప్ ని మరి ప్రభా జతపరిచిన భార్య కొరకే వందనాలు. పరిశుద్ధమైన తండ్రి ఇచ్చిన ప్రభా బిడ్డ కొరకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు మహోపకారం కొరకై మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధిస్తున్నాం. సుష్మా జీవితంలో కూడా మరి కనికరించి జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. దయగల దేవ, నమ్మకమైన ప్రభా అక్కడ జరుగుతున్న సేవ పరిచయం దీవించి ఆశ్రయించండి. బ్రహ్మానందపురంలో కూడా జరుగుతున్న పరిచయాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. తగిల దేవ, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. తగిల తండ్రి, మరి ఏర్పాటు చేయబడినటువంటి యవనస్తులు కుడి కొరకై స్తోత్రములు, ఆన్లైన్ లో చేరిన వారందరూ కొరకై స్తోత్రాలు, వందనాలు. వీరితో పాటు కలిసి నేను కూడా ప్రభా నాయన పాలు పంపులు పొందడానికి ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుందాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ సమయం ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. విశ్వాసంతో మీరు రక్త ప్రశ్న తెచ్చుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీరు హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం విశ్వాసముల గురించి కొన్ని మాటలు ఇందులో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, మూడవది విశ్వాసమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము అంటున్నాడు. ఈ విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో చాలా విషయాలు సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడతా ఉంటాం. అయితే విశ్వాసాన్ని కూడా సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, అన్యాయస్తులైన న్యాయాధిపతి యొద్దకు విధవరాలు వచ్చినటువంటి సందర్భంలో దేవుడు ఒక మాట అంటాడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆయన విశ్వాసము కనుగొనునా అని. అంటే ఆమె కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనుషులు కోల్పోయేటువంటి పరిస్థితి అంచెదినముల్లో, మరి లేకపోతే విశ్వాసులు కష్టాలు గుండా వెళ్ళినప్పుడు, నెమ్మదిలేని పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఆ విధవరాలు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామా అంటే చాలా పర్యాలు విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే వాక్యంలో రాయబడింది, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి అని రాయబడింది. పౌలు కూడా అదే మాటని తిమోతికి రాస్తూ యవనస్తుడైన తిమోతికి, నువ్వు సంపాదించుకోవడానికి ప్రయాసపడవలసిన దాంట్లో విశ్వాసము కూడా ఉంది అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అసలు ఈ విశ్వాసం ఇంగ్లీష్ లో ఫెయిత్ అంటారు కదా, జనరల్ ఇంగ్లీష్ లో అయితే బిలీఫ్ అంటారు, లేదంటే బిబ్లికల్ ఇంగ్లీష్ లో మనం ఫెయిత్ అంటాం, విశ్వాసం లేకపోతే నమ్మిక. ఈ విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ అంటే బైబిల్లో మనకు తెలుసు కదా, 1 Corinthians 13వ అధ్యాయంలో అయితే ప్రేమను గురించి ఆ అధ్యాయం అంతా చెప్పబడింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి చెప్పబడింది. ఆ అధ్యాయం అంతా విశ్వాసము, విశ్వాస వీరుల గురించి. ఆ అధ్యాయంలో నుంచి 4 సందర్భాలని మీ మధ్యలో తీసుకొస్తాను. అసలు విశ్వాసం అంటే అక్కడే డెఫినేషన్ కూడా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అంటే ఏంటో అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటుకు రుజువునై ఉన్నది. అంటే ఏదైతే నిరీక్షిస్తున్నామో అవి నిజ స్వరూపం, అంటే అవి ఉన్నాయి, నిజంగా అవి ఉన్నాయి అని. నిజ స్వరూపం అంటే నిజంగా అవి స్వరూపం అంటే కంటికి కనబడుతున్నాయి అన్నట్టు. అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు. ఏదైతే అదృశ్యం అంటే కనబడనివి, కనబడనివి ఉన్నాయి అంటే కనబడనివి కనబడుతున్నాయి అనేది రుజువు అంట. చూసారు ఎట్లుందో? అంటే ఒక మాట చెప్పాలంటే ద ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనేదే విశ్వాసం. ఆ విశ్వాసాలకు ఎలాగుంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్ గారికి లేకపోతే ఒక దేవుని నమ్మని ఎథియిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే ఎలా ఉంటది? సైన్స్ నమ్మాయిన దగ్గరికి వెళ్ళి మన దేవుడి గురించి చెప్తే వాళ్ళు వెటకారంగా చూస్తారు. లేకపోతే కదా, కొన్నిసార్లు డాక్టర్లు కూడా ఈ మధ్యకాలంలో అంటున్నారు, ఇది మీ దేవుడే చేశాడమ్మా, ఇది అద్భుత కార్యం. నిన్నటిదాకా బిడ్డేమో అడ్డం తిరిగాడు, ఇప్పుడేమో ఇప్పుడు మామూలుగా ఉన్నాడు. లేకపోతే మీ గుండెలో ఇప్పుడు దాకా ఈ హోల్ ఉండాలి, ఇదేంటి ఈ రోజు స్కానింగ్ తీస్తే మరి ఈ హోల్ ఏమైపోయిందో తెలియదు, మీ దేవుడు ఏదో అద్భుత కార్యం చేశాడు, మీ దేవుడే మిమ్మల్ని రక్షించాడు అని చెప్పేసి అక్కడక్కడ మనం దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు ఆయా వ్యక్తుల జీవితాల్లో అవిశ్వాసులైనటువంటి డాక్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే, విశ్వాసులైన డాక్టర్లు అంటే ఎలాగో
వాళ్ళు చెప్తారు కదా, వీ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్ అని. అంటే మేము చికిత్స చేస్తాము, దేవుడే స్వస్థపరుస్తాడు. లేదంటే విశ్వాసులైన డాక్టర్లు అయితే వాళ్ళు చికిత్స చేయకముందు కూడా బహుశా ప్రార్థన కూడా చేసి ఆపరేషన్స్ అయితేనేమి ఇవన్నీ చేసేవారుగా ఉంటారు కదా. అంటే దేవుని మీద ఆధారపడతారు. ఎందుకంటే స్వస్థత అనేది ప్రభు ఇవ్వాల్సింది. మెట్టుకు విశ్వాసం అనేది అసలు ఈ నమ్మిక అనేది ఏంటి? విశ్వాసంగా ఉన్నవారు ఎలా ఉంటారు? విశ్వాసం అనేది అసలు దేని మీద ఆధారపడుతుంటే రోమీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 10వ అధ్యాయం 17వ వచనంలో. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగు. అది. ఈ విశ్వాసానికి ఆరిజిన్, అసలు ఫౌండేషన్, ఫండమెంటల్ లేతే రూట్, వేరు. విశ్వాసం అనేది దేని మీద ఆధారపడుతుంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగు. అంటే క్రీస్తు యొక్క మాట మీద మన నమ్మిక అనేది ఆధారపడి ఉండాలి. అది. క్రీస్తు మాట మీద మన నమ్మిక కనుక ఆధారపడలేదనుకోండి ఏమవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేతురు. యేసుప్రభు వారు మధ్యరాత్రి వేళ తెల్లవారుజామున ఆ శిష్యులు అక్కడ ఓడలో సముద్ర ప్రయాణం చేస్తా ఉన్నారు. యేసుప్రభు వారు ఏం చేస్తారంటే ఓడ మీద నడిచి వస్తుంటే వాళ్ళు సముద్రం మీద నడిచి వస్తుంటే వాళ్ళు భూతమని భయపడ్డారు. అప్పుడు దేవుడు అన్నాడు, నేనే భయపడకండి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, నీవే అయితే ప్రభువా నేను కూడా నడిచి రావడానికి నాకు సెలవు ఇవ్వి అంటే, సరే రమ్మన్నాడు దేవుడు. రమ్మనగానే సంతోషంతో పేతురు దిగి వచ్చేసాడు. అంటే ఈ పేతురు దేవుడి వైపు చూచినంత వరకు కూడా నడిచాడు నీళ్ళ మీద. ఎప్పుడైతే పేతురు గాలిని చూచాడో అంటే తన చూపు డైవర్ట్ అయిపోయింది పక్కకి. చూపు ఎప్పుడైతే డైవర్ట్ అయిపోయిందో అంటే చూపు డైవర్ట్ అవ్వడం అంటే విశ్వాసము డైవర్ట్ అయిపోయింది. అది విషయం. తన విశ్వాసం ఎప్పుడైతే పక్కకి డైవర్ట్ అయిందో అంటే నేను నడుస్తుంది, నేను నడవగలను, లేకపోతే నా శక్తి మీద నేను ఆధారపడగలను, నా జ్ఞానము, నా తెలివి, నా బలము, నా ధనము అనేది గనక మనలోకి వస్తే మనం మునిగిపోతాం. అదనమాట. పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అని దేవుని వాక్యం చెప్తుంది. పేతురు మునిగిపోవడానికి గల కారణం ఏంటంటే గాలిని చూచాడు. అది. మనం ఎవరిని చూడాలా? ప్రభువుని చూడాలి. అంటే మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడాలంటే ప్రభువు మీద ఆధారపడాలి. మన నమ్మిక ఆయన మీద ఆధారపడాలి. అసలు విశ్వాసం అనేది ప్రభు యొక్క మాటల మీద. అంటే ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే దేవుని మీద ఆధారపడినంత వరకు పేతురు ఏం చేశాడంటే నీళ్ళ మీద నడిచేసాడు. పేతురు నీళ్ళ మీద దోరె దిగ్గానే నీళ్ళ మీద నడిచేటప్పుడే గాలి వేస్తుంది, అలలున్నాయి, సముద్రం హోరుని సౌండ్ వస్తా ఉంది, సౌండ్ ఉంది, గాలి ఉంది, అలలున్నాయి. అయినా దేవుడి వైపు చూస్తున్నాడు కాబట్టి నడిచేసాడు. చిన్నపిల్లలు కూడా కమాన్ కమాన్ అని చెప్పి చేతులు తండ్రులు ఇలా చాపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగ నడుచుకుంటా వచ్చేస్తుంటారు కదా. వాళ్ళు పడిపోయే టైంకి తండ్రి పట్టుకుంటాడు కదా, పెద్దవాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ఒకరు అంటే వాళ్ళు మా తండ్రి ఉన్నాడు పడిపోతే పట్టుకుంటాడు అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు నడిచి వస్తారు. మనం రమ్మని చెప్తాము, వాళ్ళు వస్తారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటంటే నేను గబుక్కుని పడిపోతే మా పేరెంట్ పట్టుకుంటాడు అనేటువంటిది వాళ్ళ కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ కూడా అంతే. మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఆన్ గాడ్ అన్నాడు దావీదు కదా. నాకు ఆధారము నీవే, ఆయనే నా కొండ, నా కోట, నేను ఆశ్రయించిన నా దుర్గము. ఈ మాటలు మనం కీర్తనలో చాలా తరచుగా చూస్తూ ఉంటాం. అంటే దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క నమ్మిక ఎవరు? దేవుడే. ఈవెన్ గొలియాతుతో పోరాడేటప్పుడు కూడా దావీదు యొక్క ఆధారం ఎవరు? యుద్ధం నేను కాదు, యుద్ధం యెహోవాదే అన్నాడు దావీదు. అంటే దావీదు యొక్క విశ్వాసం. దావీదు ఎవరి యందు నమ్మకించాడు? అది దేవుని యందు నమ్మకించాడు. అది కనుక దావీదు ఏంటంటే అన్నిట్లో విజయం సాధిస్తూ వచ్చాడు. ఈవెన్ మనం రక్షణ పొందడానికి కూడా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుడు కృపిచ్చాడు. అందరికీ దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. కొంతమందే రక్షింపబడుతున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే తెలివైన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మాకు అక్కర్లేదు అనుకుంటున్నాడు. నరకం ఎక్కడ ఉంది మనం చూసామా, మనకు అవసరం లేదు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ కొంతమంది వృచ్చబడి ఒప్పించబడి నిజమే మనం చేసే తప్పులు పొరపాట్లు అని చెప్పి యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించి లోబడుతున్నారు. వాళ్ళు రక్షణ పొందు. కృప అందరికి అందుబాటులో ఉంది. కొంతమంది త్రోసివేస్తున్నారు, కొంతమంది స్వీకరిస్తున్నారు. స్వీకరిస్తున్న వారు ధన్యులు అయ్యారు. అది నమ్మిన వారు ధన్యులయ్యారు. నమ్మిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే బలపరచడానికి సిద్ధంగా ఉంటాడు. మెట్టుకు ఈ విశ్వాసం అనేటువంటిది అబ్రహాం జీవితంలో కూడా దేవుడు విశ్వాసం అనేది దేవుని మాట మీద ఆధారపడి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో కదా. లేకపోతే నిశ్చయంగా నీకు సంతానం ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తే ఆ మాట మీద నమ్మకం ఉంచాలా. నేను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, మాట మీద నమ్మకం ఉంచాలి. అబ్రహాం ఉంచాడు. సారా కొంచెం అప్రమకం వచ్చింది సారాకి కదా. అప్రమకం వచ్చి ఏముంది?
నా దాసితో పాటు వెళ్ళమని. సంగతి ఏంటంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచలేకపోయింది. అవ్వ కూడా అంతే. దేవుని మాట మీద నమ్మకం ఉంచలేకపోయింది. అంటే ఆ విశ్వాసమే దెబ్బకొట్టాడు సాతానుడు. మీరు చావనే చావరు. దేవుని మాటకి క్వైట్ ఎగనెస్ట్ గా చెప్పాడు సాతానుడు. చూసారా? దేవుడేం చెప్పాడు? నిశ్చయముగా షూర్లీ యూ విల్ డై. నిశ్చయంగా నువ్వు చస్తావు అని దేవుడు చెప్పాడు. సాతానుడు ఏం చెప్పాడంటే షూర్లీ యూ విల్ నాట్ డై. నువ్వు చావవు అని చెప్పాడు. మరి మన నమ్మిక దేని మీద ఉండాలి? దేవుని మాట మీద నమ్మిక ఉండాలి. కానీ అవ్వ దేని మీద ఎవరు నమ్మింది? సాతానుడు నమ్మింది. చూసారా? దేవుణ్ణి నమ్మలేకపోయింది. అంటే తన నమ్మి కోల్పోయింది. ఇప్పుడు అవ్వకి సాతానుడు ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఆ బుద్ధి కోల్పోయింది. చూసారా? విచక్షణ జ్ఞానం కోల్పోయింది. వీడు మధ్యలో వచ్చాడు, నిన్నగాక మొన్న వచ్చాడు. ఆదాములోంచి తీయబడింది. ఆదాముతో సహవాసం, దేవునితో సహవాసం, ఎన్నో సంగతులు నేర్చుకొని ఉంటది కదా! అయన్నీ మర్చిపోయింది ఆల్ ఆఫ్ ఎ సడెన్. చూసారా? పడిపోయింది. క్షణంలో జరిగిపోయినాయి ఇయన్నీ. సంగతి ఏంటంటే, మన విశ్వాసం అనేది ఎలాగుండాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి, బలంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. దేవుడు అలా కోరుకుంటున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే అవునుగా. దేవుడు అలా కోరుకుంటున్నాడు. మెట్టుకు సంగతి ఏంటంటే, అబ్రహాంతో దేవుడు క్లియర్ గా చెప్పాడు. మన విశ్వాసం అనేది దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంది. మన వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు క్లియర్ గా మాట్లాడతాడు. మన దేవుడేం మోగవాడు కాదు. గాడ్ విల్ రెస్పాండ్. ఇశ్రాయేల్ ప్రజల యొక్క దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి. నేను వాళ్ళని చూచాను, నేను విన్నాను అంటున్నాడు దేవుడు. వారి మూలుగులు నా యొద్దకు వచ్చినాయి, నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారిని విడిపించడానికి నేను దిగి వచ్చున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళు ఫరో యొద్దకి అని మోషేతో డైరెక్ట్ గా చెప్పాడు దేవుడు. దేవుడు మాట్లాడాడు. ఆ యెహోవా అని నేను మార్పు లేని దేవుడు ఆయన. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఈనాడు కూడా మాట్లాడతాడు మనతో. నువ్వెలా సరిగ్గా లేవు, నువ్వు సరి చేసుకోవాలా, నువ్వు కరెక్ట్ గా నడాలి నా మార్గంలో. నువ్వు ఎక్కువ టైం ఏం చేస్తున్నావు అంటే సెల్ ఫోన్ చూస్తున్నావు, నువ్వు సరి చేసుకో. అందుకనే నీకు ఈ కష్టం వచ్చింది. దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా. మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ఇది నువ్వు సరి చేసుకో, సెటరేట్ చేసుకో. నీ విషయంలో నేను ఈ ఏరియాలో ఈ విషయంలో నువ్వేంటంటే తక్కువ పడుతున్నావు. నేను త్రాసులు వేస్తే తక్కువగా చూస్తున్నావు. నీకు బోల్డ్ టైం ఇస్తున్నాను నేను. నువ్వు తగినంత టైం నాకేం చేయట్లేదు, నాతో గడపట్లేదు, స్పెండ్ చేయట్లేదు. నేను ఎన్నో విషయాలు నీకు చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఫోన్ తోటి, దాంతోటి, దీనితోటి. మార్తతో అంటాడు కదా, మార్తా మార్తా నువ్వు చింతగలిగి విస్తారమైన పనులు, అనేకమైన పనులు పెట్టేసుకుంటున్నావు. నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నువ్వేమో టైం ఇవ్వట్లేదు నాకు. ఈ పని అంటావు, ఆ పని అంటావు, అదంటావు, ఇదంటావు. ఇవన్నీ ఎందుకు? నశించిపోయాయి. భూమి ఆకాశమే గతించిపోతున్నాయి. అవసరమైన ప్రాముఖ్యమైన బోళ్ళు ఉన్నాయి. చాలా మంది నువ్వు రక్షించాలా, చాలా మందికి దేవుని వాక్యం చెప్పాలా. అందుకు కదా నేను నిన్ను ఏర్పరచుకుంది. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే అంత అనవసరమైన వాటి మీద దృష్టి పెడుతున్నావు. ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి ఏదో గ్రహించి దాని మీద పెట్టాలి దృష్టి. క్లియర్ గా దేవుడు మాట్లాడుతున్నాడు కదా మార్తతో, మరియతో. మరియ శ్రేష్టమైంది లేక ఉత్తమమైంది ఏర్పరచుకుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేదే మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆ దేవుడు మాట్లాడిన మాటని గట్టిగా మనం పట్టుకోవాలి. ఆ మాట ఆ మాట కోసం మనం వెతకాలి. నేను సేవకు రాకముందు కూడా అదే. ఆ దేవుని మాట కన్ఫర్మేషన్ చేసుకోవడానికి దాదాపుగా 40 డేస్ ఇంచుమించు నేను సెమీ ఫాస్టింగ్ చేశాం. నేను తేజ ఇద్దరం కలిసి. అంటే మనము తీర్మానం చేసుకోకముందే సేవకు రాకముందు ఊరికే ఒకరోజు ప్రార్థన చేసుకొని వచ్చేస్తే అది అంటే నాకది నిశ్చయపరచుకోవాలి కదా! అది నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా? లేకపోతే నేను అనుకుంటున్నానా? లేకపోతే సాతాను బోధ చేస్తున్నాడా? ఎవరు బోధ చేస్తున్నారు? నా అంతట నేను అనేసుకుంటున్నానా? లేకపోతే నా హృదయంలోంచి తలంపు పుట్టిందా? లేకపోతే దేవుడు చెప్తున్నాడా? దేవుని ఆత్మ ఇలా ప్రేరేపిస్తుందా? అనేది క్లారిటీ కావాలి కదా! ప్రభువా నీవు నా ఆలోచనలు, నా ఉద్దేశాలు పక్కకు పెట్టి ఇది నిజంగా నీ ఇష్టమేనా? ఈ టైంలో ఇప్పటికే జీవితం చాలా అయిపోయింది. ఈ టైంలో నేనొచ్చి నీకు సేవ నేనేం ఉపయోగపడతాను? నేను వేస్ట్ కదా! ఇప్పటికే ఏదో చేస్తున్నాను కదా! సేవకులకు సహకారంగా ఉండి వాళ్ళు ఎక్కడికెళ్ళమంటే అక్కడికి పరిచర్య చేస్తున్నాను కదా! ఏ మందిరంకెళ్తే ఆ మందిరంలో ఆ సేవకుడికి ఇంచుమించు రైట్ హ్యాండ్‌గా ఉండి ఏ పరిచర్య అయితే ఆ పరిచర్య. నేను ఎక్కడికెళ్ళినా అలాగే ఉంటాను. చేసినప్పుడు మరి ఎందుకు ప్రభు ఇలా ఇప్పుడు ఎందుకంటే 40 రోజులు చేస్తే దేవుడు చెప్తా వచ్చినాడు అనేకమైన వాక్యాల ద్వారా. యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేయించిన మాటలివి. అనేటువంటి మాట 3, 4 సార్లు వచ్చింది ఆ 40 రోజుల్లో. ఓహో! ఇది దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేస్తున్నాడు. ఇది మన చిత్తం కాదు. కాబట్టి దేవుని కొరకే చేయాలి. పోన్లే నేనొచ్చేస్తాను. మా ఆవిడ మాత్రం ఉద్యోగం చేయనీ ప్రభు. ఆవిడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటది. నేను సేవ చేస్తాను. ఆవిడ ఉద్యోగం చేస్తది. కుదరదు అలాగా. ఇద్దరు కంప్లీట్‌గా రావాలి. సత్యంరా బాబు అనుకుని. అంటే సంగతేంటంటే మనకేవో ఆలోచనలు రకరకాల ఆలోచనలుంటాయి. ఒకళ్ళు ఉద్యోగం చేసుకుని, ఒకళ్ళు సేవ చేసుకుంటే కొంచెం ఫైనాన్షియల్‌గా కూడా బావుంటదేమో అనేటువంటి ఆలోచన. అంటే మనకి 100 ఆలోచనలుంటాయి కదా! నరుని హృదయంలో పుట్టే ఆలోచనలు అనేకములు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎప్పటికైనా దేవుని తీర్మానం మంచిది మన జీవితంలో. దేవుడు ఇప్పటి వరకు ఏమి లోటు చేయలేదు గానీ చెప్తున్నా ఆ విషయం. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క మాట ఏంటి అనేది ఆ మాటని పట్టుకోవాలి మనం. వి హావ్ టు క్యాప్చర్. వి హావ్ టు సిన్సియర్‌లీ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క మాట స్పెసిఫిక్ గా దేవుడు ప్రత్యేకంగా మాట్లాడతాడు కొన్ని కొన్ని విషయాల్లో. ఎవరు మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే సేవకు రావాలా వద్దా, లేకపోతే ఏ ఉద్యోగం చేయాలి, లేకపోతే నన్ను ఏం చేయమని కోరుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో కూడా తండ్రి చిత్తాన్ని చేసేవాడు. తండ్రి ఏం చెప్తే అదే. బైబిల్లో ప్రతి ఒక్క భక్తుడు కూడా అంతే. మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసి దేవుడు ఏం చెప్తున్నారో అది చేయుట. దేవుడు చెప్పిన మాటను మాట మీద ఆధారపడి చేయడమే విశ్వాసం కలిగి ఉండడం. విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటది? దేవుని మాట మీద ఆధారపడి. మరి దేవుని మాట ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుడితో కొంత టైం స్పెండ్ చేయాల. అదే ఇంపార్టెంట్. దేవుడితో కొంత సమయం గడిపితే దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు ఆయన మనసుని. నువ్వు దేవుడితో సమయం గడిపే కొద్దీ ఆయనకి ఏది ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం లేదనేది నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు కలిసి సహజీవనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. ఒక 5 సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాలు అవగానే ఇష్టాయిష్టాలు తెలిసిపోతాయి. వారికి ఏమి ఇష్టం భర్తకి తెలుస్తుంది, భర్తకి ఏది ఇష్టం భార్యకి తెలుస్తుంది. ఆయనకి ఇష్టం అనుకోని ఈవిడ రాగానే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేలోపు ఈవిడ వండి పెడతారు కదా. ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే సంవత్సరం కాపురం చేశారు కదా. ఆయనకు వంకాయ ఇష్టమా, బీరకాయ ఇష్టమా, బెండకాయ ఇష్టమా, లేకపోతే చికెన్ ఇష్టమా అనేది తెలుస్తుంది. అలాగే దేవుడికి ఏది ఇష్టమనేది మనకు తెలుస్తుంది, గ్రహించుకుంటాం. దావీదు అలాగే గ్రహించుకున్నాడు ఆయన హృదయానుసారుడు. మెట్టుకు సంగతి ఏంటంటే విశ్వాసము అనేటువంటిది దేవుని యొక్క మాట మీద ఆధారపడి. ఆయన మాట ఎలా తెలుస్తుంది మనకి? దేవుడు ఎలా మాట్లాడతాడు? ఒక ఆయన అడిగాడు నన్ను, ఎలా మాట్లాడతాడు అసలు? దేవుడు నిజంగా మాట్లాడతాడా? మా బంధువులను ఒక ఆయన అడిగాడు. చాలా పెద్ద కాంట్రాక్ట్ ఆయన. అన్ని 5 కోట్లు 10 కోట్లు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాడు. పొద్దున్న 4 గంటలు వేసి వాళ్ళ దేవుడి సన్నిధిలో కూర్చుంటాడు ఆయన. ఆయనకి అసలు దేవుడు ఏదో భక్తి, నామకే వస్తే భక్తి చేస్తాడు అంతే. మరి ఆయన అడిగాడు ఒకసారి, అసలు నిజంగా దేవుడు మాట్లాడతాడా? ఇవన్నీ కాదు, నిజంగా మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు? ప్రత్యక్షం అవుతాడా? నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామండి, అలాగే దేవుడు కూడా మన ఆత్మలో మనకి గ్రహింపు అవుతుంది. ఇప్పుడు పిల్లవాడు తండ్రి బైక్ రాగానే ఎలా గ్రహింపు అవుతుంది? నాన్న వచ్చేసాడని చెప్పేసి కంగారుగా చదువుతుంటాడు కదా. గ్రహింపు అవుతుంది కదా. నాన్న కోపంగా ఉన్నాడో మంచిగా ఉన్నాడో గ్రహింపు అవుతుంది కదా. మనం ఏం మాట్లాడే పని వాడికి అర్థమైపోద్ది. మనం సీరియస్గా ఉన్నామా, మంచిగా ఉన్నామా. మనం మంచిగా ఉన్నప్పుడు వచ్చి వాడికి కావాల్సింది ఏదో అడిగి పట్టుకుపోతాడు. మరి పిల్లోడికి అన్ని తెలివితేటలుంటే మరి దేవుడు ఎలాగున్నాడో మనం ఆయన పిల్లలం కదా. దేవుడు కోపంగా ఉన్నాడా, మంచిగా ఉన్నాడా, లేకపోతే దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు. దేవుడికి ఇష్టమైనది మనం చేసినప్పుడు, ప్రభా నీకు ఇష్టమైనది నేను చేశాను కదా, ఇదిగో నాకు ఇది కావాలి, ఇది ఇవ్వంటే ఇవ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు అడక్క మునిపే, వారి వేడు కొరక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించాను. దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది. మెట్టుకు విశ్వాసం అంటే దేవుని యొక్క మాట మీద ఆధారపడి దేవుడు చెప్పింది చేయటం. అదే క్రైస్తవ జీవితానికి అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి సంగతి. మెట్టుకు ఈ విశ్వాసం గురించి 4 సంగతులు చెప్తాను. మొదటి సంగతి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతులంది. ఇక్కడ హెబ్రీ 11లో విశ్వాస వీరుల గురించి రాయబడింది. అందులో మొదటిది, వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయిన. విశ్వాసం కలిగిన వారందరూ కూడా వాగ్దానాల ఫలం అనుభవించలేదండి. అయినా కూడా వారి చివరి వరకు విశ్వాసము గలవారై మృతి పొందిరి. చూసారా, అద్భుతమైన మాట. అంటే దేవుడు ఒక మాట చెప్పాడండి, నీకు ₹1,00,000 ఇస్తానని చెప్పాడు అనుకుందాం మాట వరుస. నువ్వు ఇంక రేపు చచ్చిపోతావు, ఆల్మోస్ట్ అయిపోయావు, ముసలోడు అయిపోయావు, అయినా కూడా నీకు ₹1,00,000 రాలేదు. ₹1,00,000 కాదు కదా, 10 లక్షలు కూడా రాలేదు అనుకో మాట వరుసకి. మరి నీ విశ్వాసం ఉంటుందా, ఎగిరిపోద్దా? ఎవడో వచ్చాడు దగ్గరికి అడిగాడు, ఏమయ్య నువ్వు ₹1,00,000 ఇస్తాడు దేవుడు అన్నాడు, ఏది ఇచ్చాడా ₹1,00,000 అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తావు? ఇస్తానన్నాడు గాని మరి ఇవ్వలేదు, ఏటో అలా అనుకున్నాను అని చెప్తావా? అలా చెప్పకూడదు. వీళ్ళు ఏమన్నారంటే వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను విశ్వాసము గలవారే మృతి పొంది. ఉదాహరణకి లాజరు జీవితంలో, లాజరు దరిద్రుడుగా ఉన్నాడు. ఆ ధనవంతుడి ఇంటి వాకిట పడుకున్నాడు. కురుపులు ఉన్నాయి కదా, కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి. మరి ఏమి అతని జీవితంలో ఏం మేలు అనిపించినట్టుగా లేదు. అతని కళ్ళెదుటి ఆ ధనవంతుడు ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. అంటే కారులో అతను బెంచ్ కార్లో వెళ్తున్నాడేమో, మంచి ఈ రోజు తినదు, మళ్ళీ అసలు ఎన్ని రకాల తిండిలు తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో ఏంటో మరి మనకు తెలియదు, కానీ బహుగా సుఖపడుతున్నాడని రాయబడింది దేవుని వాక్యంలో. ఈడి కళ్ళ ముందే ఒకడేమో బహుగా సుఖపడుతున్నాడు, ఈడేమో బహుగా దరిద్రుడు ఉన్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. అయినా కూడా లాజరు విశ్వాసాన్ని కోల్పోలేదు. వాగ్దానముల ఫలం ఏమి అనుభవించలేదు. దేవుని నమ్మిక కలవాడే. మరి దేవుని నమ్మిక కలవాడు ఆశీర్వదించబడాలి కదా, దీవించబడాలి కదా. భూ సంబంధమైన దీవెనేమి లాజరుకు లేదు. అయినా కూడా లాజరు వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినా కూడా విశ్వాసము గలవాడే మృతి పొందాడు. కనుకనే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుకోబడ్డాడు లాజరు. అది చూసారా. రెండోది అబ్రహాము గురించి మీరు చూసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాల్లో, నిశ్చయంగా నీకేం చేస్తాను, కుమారుని ఇస్తాను, లేకపోతే నీ సంతానం
ఆ విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలు విస్తరింపజేస్తానండి. ఆకాశ నక్షత్రాలు అంటే ఎన్ని ఉంటాయి? అసలు నక్షత్రాలు లెక్క పెట్టగలమా? కనీసం ఒక 10 లెక్క పెట్టాం అనుకున్నామండి మాట వరుసకి. ఓ 10 లెక్క పెట్టాం. ప్రభువా 10 నక్షత్రాలు లెక్క పెట్టాను. ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశ నక్షత్రాలు అక్కర్లేదు గానీ, ఇదిగో నా చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఇదిగో కుడి చేతికి 5 వేళ్ళు, ఎడమ చేతికి 5 వేళ్ళు, 10 ఏళ్ళు ఉన్నాయి. కనీసం ఓ 10 మంది కుమారులని నాలంటోడైతే అలా అడుగుతాను గదా! అందుకని మనం అబ్రాహాముని కాలేమనుకోండి, అది వేరే విషయం. అంటే సంగతేంటంటే, ఆకాశ నక్షత్రంలే విస్తరింపజేస్తానన్నావు. కనీసం ఓ 10 మందినైనా ఇవ్వాలి కదా! యాకోబుకి ఇచ్చావుగా 12 మందిని, మరి నాకి ఇవ్వచ్చు కదా! లిక్లిక్కున ఒకడినిచ్చావు. ఆడిని కూడా బలర్పించామన్నావు. మరి అదేంటి? అసలు విశ్వాసం ఉంటదా? ఎగిరిపోద్ది మనకు విశ్వాసం. అసలు విశ్వాసం ఉండదు. వీళ్ళు విశ్వాసము గలవారై మృతి పొందిరి. వాగ్దానంలో ఫలం అబ్రాహాం ఏమి అనుభవించలేదండి. అబ్రాహాంకి వాగ్దాన పుత్రుడు ఒకటే, గర్భవాసన పుట్టాడు. అది కూడా ముసలి వయసులో, 100 ఏళ్ల వయసులో ఒక్కడు పుట్టాడు ఇస్సాకు. చూసారా? మరి దేవుడేమన్నాడు? నీ వల్ల భూలోకంలో సమస్త జనంలో ఆశీర్వదించబడతాయన్నాడు. దేవుడు నమ్మాడంతే. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మీద విశ్వాసం ఉంచాడు. భూమి మీద నేను పరదేశిని, యాత్రికుడిని. దేవుడు నా కొరకే రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. దేవుడు వారి కొరకే, వారి దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపట్టలేదు. వారి కొరకే ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. చూసారా? వారు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అబ్రహాం కదా! ఎక్కడికి వెళ్ళాలని ఎరుగక బయలు వెళ్ళాడు. చాలా గొప్ప విశ్వాసం. లాజర్ అంతే, అబ్రహాం అంతే, యాకోబు అంతే, వీళ్ళందరూ విశ్వాస వీరులు వాళ్ళందరూ. వాళ్ళందరూ చూసారా? మనం కూడా అలాగే ఉండాలి. వాగ్దానముల ఫలము అనుభవింపు. ఒక్కొక్కసారి నువ్వు చనిపోయిన తర్వాత వాగ్దానం నెరవేరుతుందేమో ఎవరికి తెలుసు? దేవుడు చెప్పిన మాటని నువ్వు టైం బౌండ్ చెప్పలేవు. ఈ 1 సంవత్సరంలో జరిగిపోవాలా, 2 సంవత్సరాలు అయిపోయి మన టైం దేవుడికి పెట్టలేము. నీకు అర్థమవుతుందా? ఒక టైం పెట్టలేము మనం. ప్రభా నువ్వు ఇదిగో మాట చెప్పావు. ఈ మాట ఇప్పుడు నాకు రేపటిలోపు ఇప్పుడు వచ్చేయాలా. ఇదేం ఫాస్ట్ ఫుడ్ కాదు. ఇలా ఎలాగని అలా వచ్చేయడానికి. అలా అవ్వదు. వి కెనాట్ డైరెక్ట్ గాడ్. గాడ్ విల్ డైరెక్ట్ అస్ కదా! దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతేకాని మనం దేవుడిని నడిపించలేం. ప్రభు చేతుల్లో మనం ఉండాలి. ఈ రోజు ఏం చేయాలో దేవుడు చెప్తాడు అంతే. రేపు ఏం చేయాలో చెప్పడు. నువ్వు లోబడే కొద్దీ దేవుడు చెప్తా ఉంటాడు. వెటుకు సంగతి ఏంటంటే, విశ్వాసము గలవారమై వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను విశ్వాసము గలవారై మృతి పొందినంటే చివరి వరకు కూడా వాళ్ళు ఏంటంటే విశ్వాసంలో నుండి తొలగిపోరు. అది మొదటి సంగతి. రెండవ సంగతి హెబ్రీ 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో నుంచి 4 సంగతులు. 15, 16 వచనాల్లో వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకునేలా మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉంది. ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశాన్ని వాళ్ళు ఏం చేయలేదు? అబ్రహాం ఊరు అనే దేశం నుంచి వచ్చాడు. మళ్ళా ఆ దేశాన్ని జ్ఞాపకంలో పెట్టుకోలేదు. ఆ వాళ్ళ పితరులు విగ్రహాలను వాటిని మొక్కారు. లేకపోతే అన్ని దేవతలు పూజించారు. మళ్ళా వాటి జోలికి వెళ్ళలేదు అబ్రహాము. అంటే సిలువే గురుగా వచ్చాడంతే. దేవుడు పిలిచాడు. నీ తల్లిదండ్రులు అన్నిటి విడిచిపెట్టి నువ్వు రా అంటే వచ్చేసాడు. మళ్ళా లోకం వైపు తిరగలేదు. వెనుదిరగలేదు. నో టర్నింగ్ బ్యాక్ కదా! అబ్రహాము సింగిల్ మైండెడ్. దేవుడు పిలిచాడు, ముందుకే ప్రయాణం, వెనక్కి లేదు. లోతు భార్య అలా కాదు. దేవదూతలు చేయి పట్టుకొని నడిపిస్తుంటే ఈవిడ చెయ్యి దేవదూతల చేతిలో ఉంది. అసలు మీరు చూసారా? ఒకసారి ఆ సీన్ ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. దేవదూతలు ఆవిడ చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. చెయ్యి దేవదూతల చేతిలో ఉంది. తలకాయ మాత్రం ఏమైపోయింది? వెనక్కి తిరిగిపోయింది. అంటే వాళ్ళు తలకాయ పట్టుకోలేదు. ఇంకా తలకాయ ఒక దేవదూత పట్టుకుని, చెయ్యి ఒక దేవదూత పట్టుకుని ముందుగా నడిపిస్తారు చెప్పండి. అంటే ఆవిడ వెనక్కి తిరగకుండా ఇంకో దేవదూత వెనకాల ఒకళ్ళు కాపురం ఉండాలంటారా? అంటే మన ఎంతగా లోకం ఆవిడలో ఉందో చూడండి. మనలో కూడా ఇలాగే ఉంటది. మనలో మన పైకి యవనస్తులమే, క్రైస్తవులమే, లేకపోతే దేవుని బిడ్డలమే గాని లోకం మనలో ఎంత ఉందని. పైకి మనం చేతుల్లో బైబిల్లే ఉంటాయి. చేతుల్లో బైబిల్ ఉన్నంత మాత్రం చేత మనమేం పరలోక రాజ్యం వెళ్ళిపోలేము కదా! దేవదూత చేతిలో చెయ్యి ఉంది. లోతు భార్య చెయ్యి దేవదూతల చేతిలో ఉంది. ఇక నీ చెయ్యి, నా చెయ్యి లేదు కదా! అయినా కూడా ఆవిడలో ఉన్న లోకం పోయిందా? మనలో ఉన్న లోకం పోవాలంటే ఒకటి వాక్యం చదవాలా. రెండోది దేవునితో సహవాసం కలిగి ఉండాలి వ్యక్తిగతంగా. తర్వాత మందిరానికి వెళ్ళాలి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. ఈ 3 అట్‌లీస్ట్ ఈ 3 సంగతులు మనం కలిగి ఉండాలి క్రైస్తవ జీవితంలో. వయసైపోయి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మందిరానికి వెళ్ళకపోతే అది వేరే సంగతి. యవనస్తులు ఎస్పెషల్లీ ఇది యవనస్తుల కూడిక కదా! మీరు కనీసం 3 సంగతులు కలిగి ఉండాలి. పర్సనల్‌గా, వ్యక్తిగతంగా బైబిల్ ఎంతసేపు చదువుతాం? చదవాలా. ప్రార్థన చేయాలా. ఎంతసేపు కూర్చోగలుగుతున్నాం దేవుని సన్నిధిలో. తర్వాత మందిరానికి వెళ్ళగలగాలి. దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. ఇలా ఆన్‌లైన్‌లో కాదు. ఈ ఆన్‌లైన్‌లో అనేది అంత ఆన్‌లైన్‌లో ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు ఎంతమంది టీ తాగుతాయంటున్నారో, లేకపోతే కాఫీ తాగుతాయంటున్నారో, పడుకుని అంటున్నారో ఎవరికి తెలుసు? మీరందరూ ఆన్‌లైన్‌లో అందరూ ఫోన్‌లు ఆన్ చేసి వినండి అంటే అలా వినరు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. మందిరంలో లైవ్‌లో కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చున్నది వేరు, విడిగా ఉన్నది వేరు. కాకపోతే పరిస్థితులను బట్టి ఇట్లా మీకు అరేంజ్ చేశారు. అది వేరే విషయము. మెట్టుకు యవనస్తులుగా మనం ఏం చేయాలంటే మందిరంలో ఉన్న ప్రతి కుడికి రెగ్యులర్‌గా ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. రెండోది
ప్రభు సన్నిధిలో గడపాలి. నువ్వు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు, ప్రార్థన చేసుకోలేకపోతున్నావు అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. నీలో ఏదో రోగం ఉంది అని అర్థం. అది నువ్వు చెక్ చేసుకోవాలి. నువ్వు అడగాలి దేవుణ్ణి, ప్రభువా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను ఆరాధన చేయలేకపోతున్నాను, వాక్యం చదువుకోలేకపోతున్నాను. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నాకు ఆయాసం వచ్చేస్తుంది. చేయలేకపోతున్నాను ప్రార్థన కంటిన్యూస్ గా, నాకు ప్రార్థన నేర్పించు. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు ప్రార్థన ఎలా చేయాలి. అది చాలా చాలా అవసరం. అలా ఉంటేనే ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. లేదంటే విడవబడతాం. విడవబడితే ఇక్కడ మహాశ్రమలు భూమి మీద చాలా భయంకరం. మెట్టుకు సంగతి ఏంటంటే ఇక్కడ రెండవది, అబ్రహాము మరలా వెనక్కి వెళ్ళలేదు. ఇశ్రాయేలు అనుకున్నారంట సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక నాయకుని మించి తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకున్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడేమో అయ్యో ప్రభువా చచ్చిపోతున్నాం ఇక్కడ, వీళ్ళ వేదన రోదన మూలుగులు. మూలుగంటే మీకు తెలుసు కదా, బుక్కులోంచి కూడా కారిపోతూ ఉంటుంది. మూలుగంటే ఇంకా భరించలేం. వేదన ఎక్కువైపోయినప్పుడు మూలుగు వస్తుంది. అది శ్రమ ఎక్కువైపోయినప్పుడు మూలుగు వస్తుంది. వాళ్ళ మూలుగు దేవుని సన్నిధికి వెళ్ళింది. మేము ఇక్కడ చచ్చిపోతున్నాం అని వాళ్ళు మొరపెట్టుకుంటే దేవుడు మోషేని పంపించి వాళ్ళని విడిపించాడు, కనాన్ దేశాన్ని నడిపించాడు. వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు ఒక నాయకుని నియమించుకుని మనం వెళ్ళిపోదాం ఐగుప్తుకి, వేస్ట్ మనకిది అనుకుంటున్నారు. చూసారా, ఏదో కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని చెప్పి నయోమి వెళ్ళిపోయినట్టుగా కదా. మోయాబు దేశానికి వెళ్ళిపోతే నయోమి ఎన్ని సమాధులు కట్టిందంట? ముచ్చటగా 3 సమాధులు కట్టిందంట నయోమి. భర్త చచ్చిపోయాడు, 2 కుమారులు చచ్చిపోయారు. సరే, ఏం సంపాదించుకుంది? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఇబ్బంది వచ్చినా కష్టాలు వచ్చినా, కష్టాలు ఇబ్బందులు ఎల్లప్పుడూ ఉండవు. యోబుకి వచ్చినాయి. కొద్ది కాలమే, కొంచెము కాలం శ్రమ పడిన వెంబట దేవుడు ఏం చేస్తాడు? పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. మెట్టుగా సంగతి ఏంటంటే వెనక్కి తిరిగి వెళ్ళకూడదు, వెనక్కి తిరగకూడదు, లోకం వైపు తిరగకూడదు, లోకం మళ్ళా ఉండకూడదు, రానివ్వకూడదు. జాగ్రత్తగా ఉండాలి. అది రెండవది. మూడవది, విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారు? హెబ్రీ 11:17 అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి. విశ్వాసానికి ఏమొస్తాయంటే మూడవది శోధనలు వస్తాయి, లేదంటే పరీక్షలు వస్తాయి. టెస్ట్ అనండి, టెంప్టేషన్ అనండి, రెండింటికి కొంచెం లైట్ గా తేడా ఉందనుకోండి. మెట్టుకు పరీక్ష గాని, పరిశోధన గాని, లేకపోతే శోధన గాని వస్తుంది. శోధనని జయించేది ఏంటంటే విశ్వాసమే. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. హెబ్రీల యాకోబు 1:12 అంటాడు కదా, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ ఏడవబడి మరలు గొలపడిన వాడే శోధింపబడి. శోధన జయిస్తే ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది. శోధనలు వస్తుంటాయి, లేకపోతే పరీక్షలు వస్తూ ఉంటాయి. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. పరీక్షలో నెగ్గితే అబ్రహామును బట్టి దేవుడు ఏం చేశాడు? మొత్తం భూలోకంలోని సమస్త జనులు కూడా ఏమయ్యారు? ఆశీర్వదింపబడుతూ వచ్చినారు అబ్రహామును బట్టి. అది అలాగా సంగతి ఏంటంటే శోధనలో మనం ఏం చేయాలంటే నెగ్గే వారంగా ఉండాలి, ఓడిపోయే వారంగా ఉండదు. శోధన యేసు ప్రభు జయించినాడు, మనం కూడా సాతాను జయించాడు కదా. దేవుని ఒక వాక్యము ద్వారా సాతాను జయించాడు. ప్రకటన 12వ అధ్యాయంలో రాయబడింది, వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాతానుని జయించిరి. గొర్రెపిల్ల రక్తము ద్వారా కదా, సాక్ష్యము ద్వారా, విశ్వాసము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనము శోధనల్ని లేక సాతాన్ని లేక లోకాన్ని జయించగలం. లోకాన్ని జయించాలా, సాతాన్ని జయించాలి అంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, పరిశుద్ధంతో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వీటిని జయించడానికి కావాల్సినటువంటి శక్తిని అనేది మనం పొందగలిగే వరంగా ఉంటాం. ఇది 3వ సంఘం. చివరిగా 4వ సంఘం హెబ్రీ 11:26 24-26 కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనిపించుకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసము కలిగిన వారు ఏం చేస్తారంటే వాళ్ళ దృష్టి దేవుని మీద పెట్టుకుంటారు. ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి. వాళ్ళ కన్నులు ఈ భూ సంబంధమైన వాటి ఉండవు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మన కంటికి కనబడేవి అనిత్యములు, టెంపరరీ థింగ్స్ కోసం ప్రయాస పెడితే టెంపరరీ బెనిఫిట్స్ వస్తాయి. ఈ లోకము టెంపరరీయే కదా. దేవుడి భూమిని, ఆకాశాన్ని, పంచభూతాల్ని మహావేంద్రంతో లయమైపోవడానికే. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఇవన్నీ మహావేంద్రంతో లయమైపోయే దినం ఉంది. దేవుని దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షించు పరిశుద్ధమైన ప్రవర్తతో భక్తితో ఎంతో భయంతో ఎదురు చూడమనుంది. సంగతి ఏంటంటే దేవుడు తన ప్రజల కొరకే ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మన దృష్టి పైనున్న వాటి మీదే. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంది కదా, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వేదకుడి. అవి నిత్యమైనవి, శాశ్వతమైనవి. దేవుడు మన కొరకే అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారిందనే స్వాస్థ్యాన్ని పరలోకంలో మన కొరకే సిద్ధపరుస్తున్నాడు. నేను సిద్ధపరిచిన జీతము అంటున్నాడు దేవుడు, గొప్ప బహుమానము అంటున్నాడు, సంపూర్ణమైన బహుమానము అంటున్నాడు.
యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అన్నాడు. రూతు 2:12. దేవుడు మన కొరకై పరలోకంలో స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు, జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు, బహుమానం సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది. నా నామపేరట గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చేవాడు తన ఫలం ఏమాత్రము పోగొట్టుకొనడు అని దేవుని వాక్యం. నిస్వార్థంగా యథార్థంగా దేవుని కొరకై నువ్వు చేసిన ప్రతి చిన్న పనికి కూడా దేవుడు ఏం చేస్తాడు? పరలోకంలో బహుమానం సిద్ధపరుస్తున్నాడు. మోషే అదే కోరుకున్నాడు. మోషే ఏం కోరుకున్నాడంటే చాలా గ్రేటెస్ట్ డెసిషన్, చాలా వైజ్ డెసిషన్ అది. లోకస్తుల దృష్టిలో, లోకం దృష్టిలో అది ఫూలిష్ డెసిషన్. ఐగుప్తు సింహాసనాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం అనేది ఎవరిని లోకస్తులు ఎవరిని అడిగినా కూడా, అంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ పదవిని వదులుకొని ఒక సంఘానికి కాపరగా వెళ్ళడం, దాన్ని ఎంత ఫూలిష్ అంటారు? అదేంటి ఆ ప్రెసిడెంట్ వదులుకొని లేదా ముఖ్యమంత్రి పదవి వదులుకొని ఒక ఏదో ఒక మార్మూల్లో లేకపోతే ఒక పాస్టర్‌గా వెళ్ళడం అనేది చాలా ఫూలిష్ అంటారు. అందరూ తిడతారు గదా! కానీ మోషే అదే కోరుకున్నాడు. సిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము గాని, దేవుని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మెట్టుకు మోషే ప్రభువు మాట్లాడుతున్నాడు. మోషే విన్నాడు, అది గ్రహించుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు అంతే. ఐగుప్తు క్రీస్తు దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలు. ఎందుకంటే దేవుడిచ్చే బహుమానం కొరకు తన దృష్టి ఎవరి మీద ఉందంటే ప్రభు మీద ఉంది. అందుకనే రూపాంతరపు కొండ మీద ఏలియాతో పాటు మోషే కూడా కనిపించాడు. అది దేవుని చేతిలో బహుబలమైన పాత్రగా 5 అధ్యాయాలు కదా! ఆ 5 కాండాలు రాశాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం. ద లా ఆఫ్ ద లార్డ్, ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇవ్వబడింది కదా! దేవుడు బహుబలముగా మోషేని వాడుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే మోషే చేసుకున్న తీర్మానం చాలా చాలా గొప్పది. భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందినాడు. మెట్టుకు సంగతి ఏంటంటే 4 సంగతులు మనం చూసాం. విశ్వాసం అనేది దేవుని మాట మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించుకోవాలి. అదే ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. మొదటి సంగతి, వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను మనం విశ్వాసం కలవారమై మృతి చెందిన వారంగా ఉండాలి. అంటే విశ్వాసంలో కొనసాగిపోవాలి. కంటిన్యూయస్లీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ గోయింగ్ బై ఫెయిత్. రెండవది, విశ్వాసంలో నడిచేటప్పుడు మరలా వెనకడుగు వేయకూడదు. వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ జారిపోయినా పడిపోయినా తిరిగి లేచి, నీతిమంతుడు 7 మాటలు పడిపోయినను తిరిగి లేచును. ప్రభువా క్షమించు, నన్ను నూతనపరచంటే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన స్థిరపరిచి బలపరుచు. ముందుకే సాగిపోవాలి. లోతు భార్య వలె, లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. ఇశ్రాయేల్ ప్రజల వలె ముందుకే వెళ్ళాలి. అది రెండవది. మూడవది, విశ్వాసం కలిగిన వారికి శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. వాటిలో మనం ఖచ్చితంగా నెగ్గాలి. దేవుడు నెగ్గాడు. మనం కూడా మన శోధన మనం సహించగలిగినంతటే ఎక్కువగా దేవుడు మనం శోధింపబడినవాడు. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు ఆయన. శోధనలో మనకి ఆయన నమ్మదగిన దేవుడు. మనల్ని బలపరుస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు కదా! కాబట్టి ప్రభు మీద ఆధారపడాలా, శోధన జయించాలా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. నాలుగవది, విశ్వాసము కలిగిన వారమై మనం ఏం చేయాలంటే దేవుడిచ్చే బహుమానం కొరకు ఏం చేయాలా? దృష్టి దేవుని మీద పెట్టుకోవాలి. గెహాజీ వలె నయమాన్ ఇచ్చే బహుమానం కోసం పెడితే ఏమొస్తుందంటే కుష్ఠవ్యాధి వస్తుంది. అలా కాకుండా ప్రభు మీద దృష్టి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? దేవుడు ఒకానొక దినం ప్రత్యక్షమైనప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, ఇదిగో ఈ 10 పట్టణం మీద నువ్వేమో అధికారిగా ఉండు అంటాడు. దేవుని చేత ప్రశంసలు పొందితే ఇంకంతకంటే కావాల్సింది ఏముంటుంది మన జీవితంలో? దేవుడు మన వినికిడిలో ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. సందీప్.